హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిదిష్ను. సో అందరూ ఎలా ఉన్నారు? బట్ ఈ వ్లాగ్ చూసిన తర్వాత మాత్రం అమ్మవారి బ్లెస్సింగ్స్తో మీరందరూ సూపర్ డూపర్ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ టైం నేను ఒక వ్లాగ్ చేశాను కదా, వారాహి అమ్మవారికి ఎవ్రీ ఫ్రైడే కూడా నేను కందదీపం పెట్టుకుంటున్నాను అని. సో ఇది 16th వీక్ అనమాట. అండ్ అనుకోకుండా నిర్జల ఏకాదశి కూడా ఈరోజే వచ్చింది. సో అందుకే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ ఫాస్టింగ్తో ఈ పూజ చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా 16 వీక్స్ ఇంత బాగా కంప్లీట్ అయ్యాయి కాబట్టి, అండ్ మనకి వెరీ క్లోజ్ ఫ్యామిలీ అండ్ ముత్తైదువులకి కూడా ఒక 9 మంది ఆర్ 11 మందికి తాంబూలం ఇద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే నెక్స్ట్ 2 to 3 monthsలో మనకి శ్రావణ మాసం ఉంది. సో అప్పుడు ఎంతమంది ఇంటికి వస్తే అంతమందికి మనం తాంబూలం ఇస్తూనే ఉంటాము. సో ఇది మాత్రం కొంచెం లెక్కగా అనుకున్నాను, అలాగా పిలుచుకున్నా. సో ఈవినింగ్ అయితే అందరికీ పూజ అది అంతా చెప్పుకొని మనము చాలా బాగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో చూద్దాం ఈవినింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అని. అండ్ నేనైతే అసలు నేను ఇప్పటి వరకు అంత వాటర్ కూడా తీసుకోకుండా ఫాస్టింగ్ ఎప్పుడూ లేదు. సో ఫాస్టింగ్ అలా చేద్దాము అని అనుకుంటున్నా. అయితే ఈ పూజ గురించి ఒక 2 విషయాలు చెప్పాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అమ్మవారు ఆవిడకి ఏది కావాలో అది ఆవిడే చేసుకుంటారు అనేది దానికి కొన్ని మిరాకల్స్ లాగా జరిగాయి అనమాట. నేను ఎప్పుడో మేఘనాక్కకి చెప్పా, అక్క నేను 16th వీక్ సంపంగి పువ్వులతో పూజ చేసుకుంటాను అని. సో అప్పుడు నేను అసలు మళ్ళీ గుర్తు కూడా చేయలేదు, అండ్ నాకు కూడా గుర్తులేదు. నేను డెకరేషన్ చెప్తాను కదా, వాళ్ళు ఎలాగో కొంచెం లోటస్ ఫ్లవర్స్ ఇవి తీసుకొస్తారు దాంతో అని అనుకున్నాం. కానీ మార్నింగ్ నాకు మళ్ళీ మేఘనాక సంపంగి పూలు ఇన్ని పంపించారు. మరి ఎక్కడి నుంచి ఆర్డర్ చేశారో ఏంటో నాకు తెలీదు. సో థ్యాంక్ యూ మేఘనాక. అండ్ అమ్మవారికి మనము నైవేద్యంగా పెట్టడానికి భూమిలో నుంచి ఏ వచ్చినా సరే భూమిలో నుంచి పండినవి చాలా మంచివి అని చెప్తారు, ఆవిడకి చాలా ప్రీతికరం అని. సో రెగ్యులర్గా అయితే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ చిలకడ దుంపలు కానీ ఇలాంటివి నేను పెట్టేదాన్ని. సో ఈసారి 16th వీక్కి నేను భూమిలో నుంచి వచ్చిన వేరుశెనగలు మొక్కలతో సహా ఉండేవి కావాలి అని అనుకున్నా. సో దానికి మన నందిపేట్ స్టోరీస్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అడ్మిన్కి నేను మెసేజ్ చేసి ఇలా కావాలి అని అంటే, నేను అడిగిన వెంటనే బాసరా నుండి ఇంకా కొంచెం లోపలికి ఒక పల్లెటూరుకి వెళ్ళి అవి తీసుకొచ్చారు. బికాజ్ ఇప్పుడు అది సీజన్ కూడా కాదు అంట, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు. సో మార్నింగ్ నేను అది బస్కి వేసిన తర్వాత అది ఎలా రిసీవ్ చేసుకోవాలి, పంపించిన వాళ్ళ నేమ్ ఏంటి అని నేను కనుక్కుంటే తన పేరు సయ్యద్ అని చెప్పారనమాట. అంటే తను ఒక ముస్లిం, బట్ అయినప్పటికీ కూడా ఇలా పూజకి అన్న వెంటనే తను వెళ్ళి తీసుకొచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అండ్ వాటన్నిటికీ నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు ఆ టైంలో. అండ్ నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. సో అంటే హ్యుమానిటీ అనేది ఎలా ఉంది అనేది కూడా నాకు మార్నింగ్ అలా అనిపించింది అనమాట. సో ఈరోజు ఫ్రైడే చాలా చాలా మంచిగా జరగబోతుంది, చాలా పాజిటివిటీతో ఉంటున్నాం మేము. సో వ్లాగ్ మనం స్టార్ట్ చేసుకోవాలి. అండ్ నేను కూడా ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ ఫాస్టింగ్ ఉండడంతో పాటు ఈవినింగ్ నీట్గా రెడీ అయ్యి పూజ అనేది నేను స్టార్ట్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, అసలు స్కిన్ అనేది చాలా ఫ్లాలెస్గా ఉంటుంది, ఏం యూజ్ చేస్తారు అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. అండ్ దాంతోపాటు మనకి యూజువల్లీ షూట్స్ కానీ స్ట్రెస్ వల్ల కానీ తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా మనకి పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మనం ఏం చేసినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటాయి. అందుకే నేను యూజ్ చేస్తున్న నా గో టు ప్రోడక్ట్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. ఈ కొత్త ఇంప్రూవ్డ్ నీమ్ ఫేస్ వాష్ లో నీమ్ మాత్రమే కాదు 5 parts ఆఫ్ నీమ్ తో తయారు చేశారు. ఇది క్లినికల్లీ ప్రూవెన్ అండ్ పింపుల్స్ ని మళ్ళీ రానివ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. యంగ్ లీవ్స్, మెచ్యూర్ లీవ్స్, ఫ్రూట్, స్టెమ్, ఫ్లవర్ వీటన్నిటి పవర్ ఈ ఫేస్ వాష్ లో ఉంటుంది. ఆ పవర్ వల్ల జస్ట్ 5 days లో మన పింపుల్స్ ని రిడ్యూస్ చేయడంతో పాటు ఫ్యూచర్ లో కూడా పింపుల్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఈ ఫేస్ వాష్ సోప్ ఫ్రీ అండ్ ఆల్సో హ్యాస్ స్కిన్ ఫ్రెండ్లీ pH అన్నమాట. సో స్కిన్ అనేది చాలా హైడ్రేటెడ్ గా ఉంటుంది. న్యూ బెస్ట్ ఎవర్ హిమాలయ నీమ్ ప్యూరిఫైయింగ్ ఫేస్ వాష్. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. దాంతోపాటు హిమాలయ అఫీషియల్ యాప్ అండ్ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేసాను. అండ్ ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేసేయండి.
సో ఇప్పుడు నాకు క్లియర్ స్కిన్ సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది కదా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈరోజు నేను చెప్పాను కదా ఫాస్టింగ్ అని. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అని అంటే ఏం తినకూడదు కాబట్టి ప్రతిసారి నాకు గుర్తుండాలి ఫాస్టింగ్ 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 అని. సో అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మన పూజ మనం ఎలా చేసుకోబోతున్నాం ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ కూడా చూడాలి అంటే ఈ వ్లాగ్ కంప్లీట్గా చూడాలి. అండ్ దాంతోపాటు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. జరుగుతూ ఉన్నప్పుడు వెంటనే వచ్చి స్నానం చేసుకుని దీపం పెట్టుకోవడం ఇలాంటివి జరిగాయి. సో 16th వీక్ నేను ప్రాపర్గా చేయాలి అని అనుకున్నా. సో ఆ రోజు ఎలాంటి ఆటంకాలు లేకుండా అండ్ ఎలాంటి షూట్స్ అవి లేకుండా హ్యాపీగా చేసుకుంటున్నాం అనమాట 16th వీక్. సో మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాం. మా ఆయాంష్కి హాలిడేస్ కూడా అయిపోతున్నాయి. ఇంకొక 4 daysలో స్కూల్. నార్మల్ నుంచి చెప్పొచ్చు కదా. సో హాయ్ చెప్పు. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్ సిద్ధిష్ణు. ఓ మై గాడ్, సో క్యూట్. మనం ఏం చేస్తున్నాం అయాన్ష్ ఈరోజు? దేవుడికి పూజ చేస్తున్నామా? ఓకే ఓకే, నువ్వు ఆడుకో. నాకు సగం వచ్చాడు. ఓకే, సో ఇప్పుడు అమ్మవారిని తీసుకొచ్చాను. ఆల్రెడీ మన వ్లాగ్ చూసుంటే కనుక నేను వారాహి అమ్మవారికి ఎలాగైతే దీపం పెట్టుకుంటున్నాను ఇవన్నీ చూపించాను కదా. సో 16th వీక్ బాగా చేసుకోవాలి అని అనుకున్నాను అని ఆ వ్లాగ్లో కూడా చెప్పాను. అయితే 16th వీక్కి నేను వెండి వారాహి అమ్మవారి విగ్రహం అనేది నేను తీసుకున్నాను అనమాట. ఎంత బాగున్నారు కదా. 108 చిట్టి గాజులు, రెడ్ గాజులు ఇవన్నీ కూడా పెట్టి నీట్గా ఇలాగా అమ్మవారిని ఇక్కడ పెడుతున్నాను. ఇప్పటి వరకు ప్రతి శుక్రవారం కూడా ఈ అమ్మవారికి మాత్రమే నేను కందదీపం అనేది నేను పెట్టుకున్నాను అనమాట. అందుకని ప్రతి వారం ఎలాగైతే పెట్టుకుంటానో అలాగా పీఠం మీద అమ్మవారిని మనం పెట్టుకున్నాం. ఈరోజు అసలు నాకు నిజంగా కంద ఎలా దొరికింది అని అంటే ఒక తాబేలు ఆకారం లాగా ఉందన్నమాట. మొత్తం ఇక్కడ అంతా వేర్లతో కూర్మ అవతారం లాగా అనిపించింది. ఇలాగా ఇక్కడ ప్లేస్ చేద్దాం. నేను చెప్పాను కదా అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన ప్రీతికరమైన వేరుశనగ కాయలు మొక్కలతో కలిపి ఇవి తీసుకొని రావడానికి అసలు చాలా చాలా పెద్ద విషయం జరిగిందన్నమాట. అండ్ ఈ సంపంగి పూలన్నీ కూడా మేఘనాక పంపించారు అమ్మవారికి. ఎప్పుడో చెప్పా లాస్ట్ శుక్రవారం అప్పుడు సంపంగి పూలతో నేను మాల చేద్దామని అనుకుంటున్నాను అక్క, వేద్దామని అని. మళ్ళీ ఇంకా అసలు అడగకుండానే గుర్తుపెట్టుకుని మరి పంపించాను.
मीनाक्षी स्तंभनकारिण्यै नमः। ओम दुष्टानां निग्रहकारिण्यै नमः। దగ్గరికి కళ్ళకి అలా ఇలా తీసుకొని ఇలా అనుకోవాలి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఓకే అలా కాదు అలా కాదు అన్న ఇది ఇలా ఇలా నెత్తిమే కాదు కళ్ళకి. సరే ఇలా ఇలా తల పెట్టుకోవాలి. వారాహ్యమ్మ వారహ్యమ్మ వారాహ్యమ్మ వారహ్యమ్మ నాకు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి మంచి బుద్ధిని ఇచ్చి మంచి విద్యనిచ్చి చల్లగా కాపాడు తల్లి వారాహ్యదేవి. వారహ్యదేవి మంగళి బావ మనోవంశ ఫల సిద్ధిరస్తు. నువ్వు రా రా. ఆయుష్మాన్ బావ ఇగో తీసుకో. థ్యాంక్ యూ. యో టు సిట్టా. ఓకే వారాహి అమ్మవారి శుక్రవారం పూజకి గుర్తుగా ఉంటుంది అని చెప్పి నేను వారాహి అమ్మవారి ఫోటోతో ఇలా పసుపు కుంకుమ ఉన్నవి నేను తీసుకున్నాను. దాని తర్వాత ప్రతి ఒక్కరికి కూడా తాంబూలంలో ఈ పీకాక్ ఫెదర్ లాగా ఉండే పసుపు కుంకుమ గంధం బాక్సెస్ అన్నమాట. మనం టెంపుల్స్కి కూడా ఈజీగా తీసుకెళ్ళడానికి బాగుంటుంది. ఇవి నేను ఆర్డర్ చేసుకున్నా. దీని డీటెయిల్స్ అన్నీ కూడా నేను మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇచ్చేస్తాను. అండ్ అందరికీ కూడా నేను రిటర్న్ గిఫ్ట్స్ ఇందులో ఇలా ప్యాక్ చేశాను. అండ్ దాంతోపాటు రెడ్ కలర్ బ్యాంగిల్స్, రెడ్ కలర్ బ్లౌజ్ పీసెస్ అండ్ తాంబూలం అని అంటే మనకి తమలపాకు, అరటిపళ్ళు, వక్క ఇవన్నీ కూడా వేసాను అనమాట. ఇంకా మన ముత్తైదువుల కోసం వెయిట్ చేయడమే.
వీళ్ళు భోజనం పెడతారు కడుపు నిండా భోజనం పెడతారు ఆయన భోజనం అరిగించే ప్రోగ్రామ్ కూడా పెడతారు So no, don't shoot. I'm shooting. You're shooting. Yeah. No, Ash, no, don't kill me. Shoot here. Bulletproof police. దానికి ఆధారం మళ్ళీ అదే. వాడే Oh my Aha, God, you shouldn't have seen. big police. బుల్లెట్ అయ్యి ఓకే రా ఓకే ఏరోప్లేన్ ఏరోప్లేన్ వచ్చింది ఏరోప్లేన్ ఎప్పుడు దొరుకుతుందో నాకు ఇదే ఏరోప్లేన్ వస్తాను నేను ఉంటే మమ్మీ హ్యాండ్స్ డౌన్ మా మమ్మీని ఏమండి అమ్మ తలతో ఆపేస్తుంది. అసలు మామూలుగా లేదు మమ్మీని ఏమండి అదే టార్గెట్ అయాన్స్ బాయ్ కన్నా మళ్ళీ అడుగుదాం ఆయన నుంచేనా ఆయన నుంచేనా మా నుంచేనా Sorry, Ash, sorry. Save me. BMW కొనుక్కోవాలి BMW కొనేసాంగా? బైక్ కాదుగా కారు కొనుక్కోవాలి ఈసారి ఓకే. ఇంకో పాప కావాలి. ఏది టైం ఉంది ఇంకా ఎవరు ఎన్ని చెప్పినా ఇంకా టైం ఉంది పోయేదేముంది అందరూ అలానే అంటారు ముందు మనం సంపాదించుకొని తర్వాత పోషించుకోవాలి ఎస్ ఇలాగా మన వారాహి అమ్మవారి 16 వీక్స్ కంప్లీట్ అయిపోయింది అండ్ 16th వీక్కి నేను చక్కగా ఒక 11 మంది ఎవరైతే అనుకున్నానో ప్రతి ముత్తైదు కూడా వచ్చి అమ్మవారిలాగా నన్ను బ్లెస్ చేశారు సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అలాగే మీకు కూడా వారాహి అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఇదన్నమాట ఈ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా నుంచి రెగ్యులర్గా మా నుండి వ్లాగ్స్ కూడా ఉండబోతున్నాయి అనమాట సో స్టే ట్యూన్ టు ఆర్ సిదిష్ణు ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బై బాయ్